స్పీకర్ నిర్ణయం రాజ్యాంగబద్ధమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్ హరీష్ రావు మాటలను ప్రజలు నమ్మరు అని, బీఆర్ఎస్కు మాట్లాడే అర్హత లేదు అని మండిపడ్డారు. అటు బీజేపీ విమర్శలపై స్పందించిన మంత్రి సీతక్క ఎన్నో ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదేనని బండి సంజయ్ అనవసరంగా రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా వారి పరిధిలోని అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని వాదోపవాదాలు విన్న తర్వాత ఒక సరైన నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటా ఉన్నాను. స్పీకర్కి నిర్ణయం తీసుకునే అధికారంతో పాటు విచక్షణమైన అధికారాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా కొన్ని మాసాలుగా చాలామంది యొక్క వాదనల్ని వారు పిలిచి మాట్లాడడం జరిగింది, వినడం జరిగింది. అన్నీ విన్న తర్వాత వారి నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది సరైన నిర్ణయమే అనుకుంటాం. కేటీఆర్ హరీష్ రావు ఏం మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితి లేరు. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేల విషయంలో వారికి మాట్లాడే అర్హత లేదు. భారతదేశంలో అత్యంత హేయంగా ఎమ్మెల్యేలను కొన్నటువంటి పరిస్థితులు ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉండినాయి. వారికి ఈ అంశంలో మాట్లాడే కనీస అర్హత లేదు. డెఫినెట్గా అసెంబ్లీ సమావేశంలో వారిని ఎండగడతాం. ప్రజలు వారిని తిరస్కరించినారు. అసెంబ్లీలో వారు ప్రజలు తిరస్కరించిన తీర్థాలు కూడా చర్చిస్తాం. బండి సంజయ్ గారు ఏం మాట్లాడినా ప్రజలు దాన్ని చాలా వేలనంగా తీసుకుంటా ఉన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడే ఉన్నాం. అవమానించింది సాక్షాత్తు పార్లమెంట్లో బీజేపీ. ఇవాళ మత వ్యవస్థలను, కుల వ్యవస్థలను మొత్తము అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకొని విద్వేషాలు సృష్టిస్తున్నది బీజేపీ. బండి సంజయ్ గారికి నోరు తెలిస్తే మరి అత్యంత విద్వేషకరమైనటువంటి మాటలు తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి రాజ్యాంగాన్ని తొలగించాలి, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ. అనేక రాష్ట్రాలను కూల్చేసిన చరిత్ర మీద మీకు మాట్లాడే అర్హత ఉందా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా నోరు విప్పితే రాహుల్ గాంధీని తిడుతూ ఉంటారు. రాహుల్ గాంధీలో ఉన్నటువంటి నిజాయితీ, ఆయన 3-4 తరాల నుంచి వాళ్ళ ప్రధానుల కుటుంబాలుగా ఉండి ఈరోజు దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి చరిత్ర కానీ విద్వేషాలు సృష్టించిన చరిత్ర కాదు, ఎవరిని దోసుకున్న చరిత్ర కాదు. కాబట్టి ఆయనను మాట్లాడి ఆయన స్థాయికి రావాలని వీళ్ళు కలలుగా అంటున్నారు. ఆయన ఆకాశంలో ఉన్నారు, మీరు పాతాళంలో ఉన్నారు. అది మన బండి సంజయ్ గారు కానీ కేటీఆర్ కానీ గుర్తుపెట్టుకుంటే మంచిది. స్పీకరు తనకుండే పరిమితులు, అధికారాలు అవన్నీ ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నారు. అది స్పీకర్గా కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటిది కానీ అసెంబ్లీ రూల్స్ కానీ ఇవన్నిటిని పరిగణలోకే తీసుకొని ఉన్నారు. కాబట్టి అంటే వీళ్ళకి నచ్చిన తీర్పు రాకుంటే వ్యతిరేకం. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు 2014లో మీరు ఇంతమంది ఎమ్మెల్యేలను, టీడీపీ వాళ్ళను, కాంగ్రెస్ ఎమ్మెల్సీలను, కాంగ్రెస్ ఎమ్మెల్సీ చైర్ను కూడా లాగేసుకున్నారు తెలంగాణ ఇచ్చిన వెంటనే. ఫస్ట్ దానికి క్షమాపణ చెప్పి నువ్వు ఇది మాట్లాడితే నిజంగా నిన్ను ప్రజలు ఏదన్నా ఓకే బెటర్ అని అనుకుంటారేమో. కానీ బంగాళాఖాతంలో మిమ్మల్ని కలిపేసిర్రు. మేము ఎవరిని ఎక్కడా తీసుకొని వాళ్ళ మీద ఆజమాయిషి చెలాయించట్లేదు. ఈరోజు మీరే అన్నారు కదా, అభివృద్ధి కోసమే వస్తున్నారు. అభివృద్ధి అంటే నీ గవర్నమెంట్ ఉంటేనేమో అభివృద్ధి కోసం, ఇతర గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఇతర పార్టీలలో పోతేనేమో అది ఏది రాజ్యాంగం కూల్చేయడము, లేకుంటే సిగ్గు చేయడం, అది ఏదేదో మాట్లాడుతుంటారు. మాట్లాడే ముందు ఫస్ట్ నువ్వేం చేసిన 10 సంవత్సరాలు ఇతర పార్టీల పట్ల అనేది ఒక్క సర్పంచ్ను కూడా ఉండనియలేదు వీళ్ళు. సర్పంచ్ను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లను ఒక వేటాడి తీసుకున్న చరిత్ర మీకు మాట్లాడే అర్హత ఉందా ఈ ఫిరాయింపుల మీద నేను అడుగుతున్నా. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కండువాలు కప్పుకొని రేపు అసెంబ్లీలో 16 నుంచి ఉంటారనుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టము. ఇవాళ ఏ కండువ కప్పుకుంటారు, ఏ పార్టీలు ఉన్నారు, ఏ గెలిచిరు అనేది వాళ్ళ ఇష్టము. అది రాజ్యాంగ పరంగా యాజ్ పర్ రూల్ ప్రకారంగా కోర్టులో ఉంది, స్పీకర్ దగ్గర ఉంది, అది జరుగుతుంటుంది. కాబట్టి నేను అనేది ఫస్ట్ కోర్టుకు పోవడము, అసలు నువ్వేదో నీతివంతుని లెక్క కోర్టుకి ఎట్లా పోయినావని నేను అడుగుతున్నాను. 10 ఏళ్ళు మొత్తం నేను చెప్తున్నా కదా,
వార్డు మెంబర్ని కూడా వదలలేదు. వాళ్ళు గెలిచినటువంటి ప్రతి ప్రజాప్రతినిధి లాగేసుకున్నారు. ఫస్ట్ కొత్త చరిత్ర అని చెప్పి ఇతర పార్టీలను మూసేసి పార్టీలు విలీనం అని చెప్పారు. డైరెక్ట్ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ను కనుగప్పుడు ఆలస్యం తీసుకుపోయి మంత్రిగా మరి సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు పోయి ఎంత ఘోరం అంటే ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళు పోయి మళ్ళీ గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర, లేదా అసెంబ్లీలో పోడియం దగ్గర వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటారు. ఇది ఇంతకంటే నీతిమాలిన చర్య ఇంకొకటి లేదు.